ఎగ్జామ్స్ టైం పిల్లలకు కాదు, పేరెంట్స్‌కి. జనవరి అయిందో లేదో అప్పుడే వేడి పెరిగిపోయింది. ఎండలే కాదండోయ్! మన ఇళ్లల్లో కూడా హీట్ పెరిగింది. పిల్లల పరీక్షలు దగ్గరకొచ్చేస్తున్నాయి. సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ అనే తేడా లేకుండా పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఎగ్జామ్స్ హడావిడి మొదలైపోయింది. మరీ ముఖ్యంగా 9, 10, 11, 12 లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలున్న ఇళ్లల్లో అయితే పెద్దవాళ్ళు, పిల్లల టెంపర్ 2 తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రీ ఫైనల్స్, ఫైనల్స్ ఎగ్జామ్స్ హడావిడి ఒక ఎత్తైతే, ఆయా పరీక్షల తర్వాత చేరాల్సిన కాలేజీలు, వాటి ఎంట్రన్స్ పరీక్షలు, ఎంసెట్, నీట్, జేఈఈ, లాసెట్ వంటి ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ హడావిడి అంతకంటే ఎక్కువే. పిల్లలేమో పోర్షన్ పూర్తవ్వట్లేదనో, సరిగ్గా మార్కులు స్కోర్ చేయలేకపోతున్నామనో, చదివింది గుర్తుండట్లేదనో, ఇలా ఏదో ఒక ఒత్తిడితో నిద్రపోవట్లేదు, పొట్ట నిండా తిండి తినట్లేదు. అది కాదంటే ఎంత తిన్నా వాళ్ళ బుజ్జి బొజ్జ నిండట్లేదు. దానికి తోడు స్కూల్లోనూ, ట్యూషన్స్‌లోనూ, ఇంటా బయట కనిపించిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఇయర్ 10థ్ జాగ్రత్త అని చేసే హెచ్చరికలు విని విని వాళ్ళ చెవులు చేటల్లా అయిపోతున్నాయి. పోనీ ఫ్రెండ్స్‌తో కాస్త సరదాగా మాట్లాడదామా అంటే వాళ్ళది ఇదే పరిస్థితి. దాంతో ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేరు. చెప్పేవాళ్లే గానీ, చెప్పనిచ్చేవాళ్ళు గానీ, కనీసం వినేవాళ్ళు గానీ వాళ్ళకి కనిపించట్లేదు. దాంతో వాళ్ళు వాళ్ళతోనే కనిపించని యుద్ధం చేస్తున్నారు. ఇక పెద్దవాళ్ళది మరో పరిస్థితి. పిల్లలు చదువుతున్నారని మనకు తెలుసు. కానీ రేపు పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అవతలి కాలేజీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నంత స్కోరు మన పిల్లలకు వస్తుందో, రాదో అనే దిగులు. ఇకపోతే మనం అనుకున్న కాలేజీలో మన బడ్జెట్‌లో సీట్ రావాలంటే వాళ్ళు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి పెద్ద ర్యాంకు సాధించేస్తే మనం కట్టే ఫీజు కొంతన్నా తగ్గుతుందనే ఆశ. అదీ కాదంటే అంత ఫీజు కట్టాలంటే ఎన్ని సర్దుబాట్లు చేసుకోవాలి అనే లెక్కలు మనల్ని బడ్జెట్ పద్మనాభాల్ని చేసేస్తుంది. పైగా ఫలానా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించారు. మంచి ర్యాంక్ వచ్చింది. మీ వాడిని అక్కడేసేయ్. ఏం ఆ మాత్రం చదివించలేవా? ఉన్నదొక్కడు అనే హితోపదేశాలు. అనకూడదు గాని వీటన్నిటి మధ్య ఒక్కోసారి మనకు తెలియకుండానే మనం మన పిల్లలకి శత్రువులుగా మారిపోతుంటాం. అలా మారుతున్నామనే విషయం మనకు కూడా తెలీదు. కానీ పసివాళ్ళు పసిగట్టేస్తారు. మన బాడీ లాంగ్వేజ్, ముఖంలో కనిపిస్తున్న సీరియస్‌నెస్‌ని చూసి వాళ్ళు మన దగ్గరకొచ్చి ఏదన్నా అడగాలన్నా, చెప్పుకోవాలన్నా భయపడిపోతారు. పైగా వాళ్ళే ఏదో తప్పు చేసేస్తున్నట్లు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయిపోతారు. నా వల్లే ఇదంతా అనుకొని లోలోపలే కుమిలిపోతారు. లేదంటే కంప్లీట్‌గా రివర్స్ అయిపోయి అగ్రెసివ్‌గా మారిపోతారు. రకరకాల ఆలోచనలు చేసేస్తుంటారు. ఇవన్నీ కలిసి ఇంట్లో ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అయితే ఇక్కడ మనమే అంటే పెద్దవాళ్ళమే చాలా జాగ్రత్తగా మెలగాల్సొస్తుంది. పిల్లలతో మనం ఎప్పటికంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాల్సిన టైం ఇది. నీ పని చక్కగా చదవటం, పరీక్షలు రాయడం అంతే. ఫలితాల గురించి పెద్దగా వర్రీ అవ్వొద్దు అని మన వర్రీని వాళ్ళకి కనిపించకుండా దాచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన టైం అది. చెప్పడం తేలికే, చేస్తే తెలుస్తుంది అనుకోకపోతే నేనొక మాట చెప్తాను. లాస్ట్ ఇయర్ కరెక్ట్‌గా ఇదే టైంకి మా ఇంట్లోనూ ఇదే వాతావరణం ఉంది. కాకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ హడావిడి మా ఇంటిని ముందే అంటే వింటర్ మొదట్లోనే తాకింది. రకరకాల యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌తో మొదలుపెట్టి జేఈఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఎంసెట్ లాంటి పరీక్షలతో పాటు దాదాపు 16 పరీక్షలు మా అమ్మాయి రాసింది. ఇక స్కూల్లో పెట్టే 3 ప్రీ ఫైనల్స్, ఫైనల్ ఎగ్జామ్స్ సరే. ఇది మా అమ్మాయి ఒక్కదాని పరిస్థితే కాదండి. దాదాపు ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్న పిల్లలందరి పరిస్థితి ఇదే. ఇంకొంతమంది ఇంకా ఎక్కువ ఎగ్జామ్సే రాశారు, రాస్తున్నారు. ఎవరు ఎన్ని ఎగ్జామ్స్ రాశారన్నది కాదిక్కడ ప్రశ్న. వాళ్ళు ఆ ఒత్తిడిని ఎలా తట్టుకున్నారు? అందుకు తల్లిదండ్రులు ఎలా కోఆపరేట్ చేశారన్నదే ఇవాల్టి మన టాపిక్. కాస్త అటు ఇటుగా ఇప్పుడు పిల్లలంతా కూడా ఇదే మానసిక స్థితిలో ఉండుంటారు. స్కూలు, ఎగ్జామ్స్ షెడ్యూల్స్, వాళ్ళు పూర్తి చేయాల్సిన పోర్షన్, వాటి టైమ్ టేబుల్స్ ఇవి తప్ప వాళ్ళకి తిండి, నిద్ర లాంటివేవి గుర్తుండవు. ఇక మన పరిస్థితి సరే. కాకపోతే ఇలాంటి పరిస్థితులు రావచ్చు అని కొంతమంది ఫ్రెండ్స్ మాకు ముందే చెప్పారు. కొన్ని సలహాలిచ్చారు.
ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఫేస్ చేసిన పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్లానింగ్ గురించి ముందే కొన్ని హెచ్చరికలు చేశారు. వాటితో పాటు మేము ఫాలో అయిన కొన్ని టిప్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే అన్ని విషయాల్ని ఒకేసారి చెప్తే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. అందుకని అందరికీ వీలుగా ఉండేలా ఒక్కో టాపిక్తో ఒక్కో వీడియో చేయాలనుకుంటున్నాను. నమస్తే, నేను జ్యోతిర్మయి. వెల్కమ్ టు మామ్స్ మ్యాజికల్ కిచెన్. ర్యాంకులు, మార్కులు పక్కన పెడితే పిల్లలంతా సమానమేనండి. అందులో కొంతమంది బాగా చదవచ్చు, కొంతమంది చదవకపోవచ్చు. అలాగని వాళ్ళు మాత్రమే పనికొస్తారు, వీళ్ళు అస్సలు దేనికి పనికిరారు అనుకోవడం తప్పు. ఎవరిలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో మనం ఎలా చెప్పగలం? కాబట్టి మార్కుల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని కంపేర్ చేయడం అస్సలు చేయొద్దు. మనమేమో అలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం అనుకుంటారు. వాళ్ళు అలాగే తీసుకుంటారు కూడా. అది ఎప్పుడు 1, 2 ఉదాహరణలతో ఆపినప్పుడు. అలా కాకుండా మనకు తెలిసిన విషయాలని ఒకేసారి చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం దెబ్బైపోయేది మనమే. ఇలాంటప్పుడే వాళ్ళు చాలా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయిపోతారు. అవతలి వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, తనని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామని ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడు ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కాకి పిల్ల కాకికి ముద్దు, మన బిడ్డ మనకే ముద్దు. దీన్ని నేను బలంగా నమ్మాను, నమ్ముతాను, ఫాలో అవుతాను. కాకపోతే దాన్ని నా బలంగా తప్ప బలహీనతగా మార్చుకోకపోతే మనకే మంచిది. నేను అదే చేశానండి. కూతురంటే ఎంత ప్రేమ ఉన్నా చదువుని నిర్లక్ష్యం చేస్తే ఒప్పుకోలేదు. ఎప్పుడైనా ఓ వారం 10 రోజుల పాటు చదువుని నిర్లక్ష్యం చేస్తుందని అనిపిస్తే హెచ్చరించడం, మందలించడం మానలేదు. అయితే దానికంటే ముందు అసలు తనకి చదువు మీద ఎందుకు ధ్యాస నిలవట్లేదు అనే విషయాన్ని ఆరా తీయడం మాత్రం మర్చిపోలేదు. తనలో క్రియేట్ అయిన వ్యాక్యూమ్ని క్లియర్ చేయడానికి మేం చేయగలిగింది చేసేవాళ్ళం. మా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు సీనియర్ పేరెంట్స్ సలహాలు తీసుకున్నాం. ఒకటికి నలుగురిని సలహా అడగటంలో తప్పేముంది? కాకపోతే సరైన అవగాహన ఉన్న వాళ్ళని అడిగితే ముందు మనం కన్ఫ్యూజ్ అవ్వం, పిల్లల్ని కూడా కన్ఫ్యూజ్ చేయం. ఆ తర్వాత ఆ సలహా పాటించాలా లేదా అన్నది మన చాయిస్. మనకి, మన ఇంటి పరిస్థితులకి అనుకూలంగా ఉన్న వాటిని పాటిస్తాం, లేని వాటిని వదిలేస్తాం. అంతే కదా? ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీతో పాటు మరికొంతమంది పేరెంట్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.